చూసినారా బండి పాత మోడలు బాగా కెమ్యం ఎత్తినామ్యం ఈ ఇంట్లో ఏమో 17 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఇట్లాంటి మిషన్ అయితే ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు తీసుకొని దీనికి ఒక ఇది ఉంటుంది, ఇది దీన్ని కూడా ఇట్లా స్కాన్ చేసినాం అనుకో, ఎప్పుడు వచ్చినా ఈడవా క్లోజ్లో ఉంటానండి. అట్లాంటిది ఇప్పుడు ఫుల్ ఉన్నారు జనాలు. ఈరోజు స్పెషల్గా ఇచ్చినారు స్పెషల్ అన్నం. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పొద్దున్నే రెడీ అయిపోయి మార్కెట్కి అయితే పోతున్నాము. ఎందుకంటే దగ్గరలో పాత పని మనిషి అయితే ఇంటికి అయితే పోతుంది. అందుకే మేడం ముందుగానే ఇంట్లోకి ఏమేమి కావాలో సామాన్లు తీసుకురాపని చెప్పినారు. ఇంకా 2 రోజులు ఉంది ఆమె పోయేదానికి. అందుకే ఈరోజు పొద్దున్నే లేచేసి నన్ను రెడీ అయ్యి బిన్నపా మార్కెట్కి పోవాలన్నారు. సో రెడీ అయిపోయినా. ఇప్పుడు ఆమె అయితే రెడీగా ఉన్నది. బండిలో పెట్రోల్ లేదని చెప్పిన, పెట్రోల్ డబ్బులు కూడా తీసుకొని వస్తా అని చెప్పింది. ఆమె ఫుల్ ఆనందంగా ఉన్నది. అంటే ఇంకా 2-3 రోజులు ఏమో పోతుంది. అంటే టికెట్ బుక్ చేసేసారు ఆల్రెడీ. సామాన్లు గీమాలన్నీ తెచ్చేసుకుంది, బ్యాగ్ కూడా సర్దేసింది. باقي كم يوم؟ 2 يوم؟ ايوه 2 يوم باقي 2 يوم. ఇంకా 2 రోజులు ఉన్నది. ఈ ఇంట్లో ఏమో 17 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఏం పోయింది అనుకో ప్రతి ఒక్కరు సత్య గొర్రె. انت رو سافر مشكلة بعدين ما كل حتى انا بات انا ما في اكل شلون اكل هو ما يعرف هذا قدامه جيت ఆమె కొత్తగా వచ్చిన ఆమె కొత్తగా వచ్చిన కద్దామకి అయితే వంటలు రావు. ఇంకేం వచ్చేదానికి 2 నెలలు పడుతుంది ఈజీగా. 2 నెలలు సెలవు అంట. ఇంకా ఆమె వచ్చేంత వరకు నేను కూడా సచ్చా. నాకు ఖాళీ టైం దొరికితే నేను చేసుకుంటా. నాకేం సామాన్లు ఇచ్చేసి నేను చేసుకుంటా, కానీ ఖాళీ టైం దొరకాలి కదా. అది ఇప్పుడైతే 9:16 అయింది. మార్కెట్కి అయితే బయలుదేరినాము. మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎట్టో పార్కింగ్ దొరికింది. ఫుల్ ఉన్నాయి బండ్లు. మాకు షాప్ దగ్గరే దొరికింది పార్కింగ్. చూడండి బండ్లు. ఇంకా మార్కెట్లో పోయి దీంట్లో పోయి సూపర్ మార్కెట్లో సామాన్లు తీసుకున్నాము. ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఇట్లాంటి మిషన్ అయితే ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు తీసుకొని దీనికి ఒక ఇది ఉంటుంది, ఇది దీన్ని కూడా ఇట్లా స్కాన్ చేసినాం అనుకో, దీని రేట్ పడిపోతుంది 5 రియాలు. ఇది 5 రియాలు అనమాట. లేదంటే మనకి ఇక్కడ బేసేస్తుంటారు రేటు 5 రియాలు ఇట్లా దేని రేటు. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఇక్కడ స్కాన్ చేస్తే మనకి 5 రియాలు చూపించేస్తుంది. ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ఉంటుంది. ఇంకా మేము సామాన్లు అయితే స్టార్ట్ చేసేసినాము. అన్నీ జిబిన్లు ఇవే. నేనైతే ఈ 2 తీసుకున్నా. ఇది నిండిపోతుంది ట్రాలీ. ఇది సూపర్ మార్కెట్లో సామాన్లు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ కూరగాయలు కాడికి పోవాలా. ఇంకా కూరగాయలు చికెన్ అవన్నీ పడినాయంటే బండి ఫుల్ అయిపోతుంది. ఆమె అయితే ఏదో కావాలని పోయింది, సామాన్లు తీసుకొని వస్తాను పోయింది. బండిలోనే ఉండు నేను వస్తానని చెప్పి. నెక్స్ట్ చికెన్ తీసుకోవాలా. చికెన్ కట్టిపోయి దాని తర్వాత కూరగాయలు ఫ్రూట్స్ 2. ఎప్పుడు వచ్చినా ఈడవా క్లోజ్లో ఉంటానండి. అట్లాంటిది ఇప్పుడు ఫుల్ ఉన్నారు జనాలు. ఇది ఓపెన్లో ఉన్నది అంతా. జనాలు ఫుల్గా ఉన్నారు. ఇది చూసారా, వచ్చి వీళ్ళు ఉడకబెట్టుకొని తింటారు ఈ చలికాలము. ఇది చూసేదానికి ఇంతకుముందు కోవిడ్లో ఉన్నప్పుడు కూడా తీసిన వీడియో. ఎలక పెంటికలు ఉన్నట్టు ఉన్నాయని. ఇక ఎత్నా కిలో? కూరగాయలు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకంతే, ఇంకా జంపు. 9:30కి బయలుదేరితే అంతా పని అయిపోయేప్పటికీ ఇది 11:45. ఇంకే నుంచి ఒక అర్ధగంట ప్రయాణము. సామాన్లన్నీ కూడా దించేసిన. నాకు కూడా గుడ్లు వచ్చినాయి. ఆల్రెడీ గుడ్లు ఉన్నాయి, కానీ ఎందుకైనా మంచిది అయిపోతాయని పోయినప్పుడు తెచ్చుకోవాలి కదా అని తెచ్చుకున్నా. ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు పేర్చుకున్నాక ఇచ్చారు. చూద్దాము, పోయి అన్నం తెచ్చుకుందాము. టైం అయింది. ఆమె ఏం చేసిందో ఏమో ఇప్పుడు ఇచ్చింది. ఇంకొక ఆమె ఉన్నది కొత్త ఆమె. చూడాలి ఏం చేసిందో. నన్ను ఆడ అన్నం తినే అంత టైం ఇచ్చారు స్వామి వీళ్ళు.
ఆమె సామాన్లు దించింది చూసిందో లేకపోతే ఎట్టో తెలీదు. ఇంకొక ఆమె అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయండి. అన్నం తెచ్చుకుందాం అనుకున్నా. ఇంకా ఆమెను ఆడ దించేసి మళ్ళీ పొమ్మంటుందో లేకపోతే నన్ను ఆడే కూర్చోమంటుందో చూడాలి. ఆమెనైతే ఇసిపెట్టేసిన. ఆమె వచ్చి ఉంటావా 3 దాకా అనింది. నేను ఉండలేను తల్లి, నాకు ఆకలి కానీ పొద్దున కూడా తినలా. ఇప్పుడు నేను అన్నం తీసుకుంటా ఉంటే నువ్వు పిలిచినావు అని వచ్చేసిన నేను అని చెప్పిన. సరే పోయి ఇంటికి పోయి వస్తావా అంటే ఇంటికి పోయి వస్తాను అన్నా. 3 గంటలకల్లా అయిపోతుంది నాదేనా. 3 గంటలకు అయిపోయినా నేను పోయి అన్నం తినేసి వస్తాను అని చెప్పిన. ఇంకా పోతా పెట్రోల్ లేదు దాని బండిలో. ఒక పాయింట్ ఉన్నది, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మళ్ళా బంగారం తిప్పినప్పుడు తిప్పుతుంది ఒక్కోసారి. ముందుగానే పెట్రోల్కి డబ్బులు అయితే పొద్దున ఇప్పించుకున్నా. పోయి పోతా పెట్రోల్ పడుచుకొని అన్నం తినేసి వెంటనే మళ్ళా లగెత్తు అన్నట్టు ఇడికి రావాలి. మళ్ళీ 3 గంటల ఇడికి రమ్మనింది. 3 అంటుంది. ఒకవేళ సరేలే ఆమె 3 అనింది కదా, ఇంకొక 2 గంటలే కదా వెయిట్ చేసి ఆమెను ఎక్కించుకొని పోదామంటే 3 అంటుంది. 5కి వస్తుంది బయటికి. నా వల్ల కాదని చెప్పి ఇంకా నేను అన్నం తినేసి వస్తాను మేడం అని చెప్పిన. సరే పోయి రాపోనింది. పెట్రోల్ అయితే పట్టించేసిన. బిల్ ఇచ్చేసి సామాన్లు ఇచ్చి అన్నం తెచ్చుకున్నాము. పొద్దున సామాన్లు వినాం కదా, సామాన్లు అయితే వచ్చినాయి. మనకు కావాల్సేటి ఈ ఫ్రూట్స్, ఇంకా డక్కుస్ కూడా తెచ్చుకున్నాయి పెద్దది. ఇంకా పూల డబ్బాలు ఒక 2 తీసుకున్నాము. ఏమో అంటి పనులు ఇవి అయితే ఇచ్చేసింది. అన్నం ఏమో తల్లి ముందంటే ఇవి పెట్టేసి రాప అన్నం ఇచ్చానింది. ఈరోజు స్పెషల్గా ఇచ్చినారు. స్పెషల్ అన్నం చూసినారా. ఇదేమో రైసు, ఇది ఏందో కూర, ఇది సలాటు ఇచ్చినారు. చూద్దాం టేస్ట్. అప్పుడే ఫోన్ కూడా వచ్చేసింది. దీనిపైన ఎర్రగడ్డలు వేస్తారు కాల్చి వేయించినవి. అవి ఇవ్వడానికి ఫోన్ చేసింది. మర్చిపోయింది ఇచ్చి ఇంతకుముందు అన్నం ఇచ్చేటప్పుడు. ఎవరో ఎన్ని ఐటమ్స్ ఇచ్చినారు. ఇదేమో అదే అన్ని రకాలు వేసినారు దీంట్లో. దీనిపైన ఈ ఎర్రగడ్డలు వేస్తుంది మామూలుగా, కానీ ఏమో సపరేట్గా ఇచ్చింది. ఇంక ఇదేందో చికెన్ మటను, కీమా, ఇంక ఇది డక్కుసు, ఇది సలాటు, ఇంక నేను తెచ్చుకున్న డక్కుస్. ఇది చూద్దాం వేసుకొని టేస్ట్. తినేసి మళ్ళీ పోవాలా, టైం లేదు. ఆమె 3కే రమ్మనింది. తాగేదానికి నీళ్ళు కూడా అయిపోయినాయి, నీళ్ళు తెచ్చుకోవాలా. ఎట్లో బాస్మతి రైస్తో చేశారు ఈ అన్నము. మామూలుగా ఇంతకుముందు బుడ్డ బియ్యంతో చేస్తున్నారు ఇదే అన్నము. ఇది కీమా వంటలతో చేసినట్టున్నారు. ఆమె డక్కుస్ అసలు కారం ఉండదు. ఈ డక్కుస్ కొద్దిగా కారం ఉంటుంది. ఇది ఎట్ట ఇది ఇంక పైన ఇది ఇచ్చినాడు. దాన్ని కట్ చేస్తే మనకి పడుతుంది. కత్తితో పోయాలేమో. సరేలే, ఇప్పుడు కోసుకునేంత ఓపిక లేదు. కోసుకుందాం ఎత్తి అంతే. సూపర్. మనము వడలు పులుసు చేస్తాం వీళ్ళు అట్టా. వీళ్ళు మటన్ వడతో పులుసు పెట్టారు. టైం 2:30 అయింది. ఇంకా ఆమెను పోయి ఎక్కించుకురావాలా. ఆ 3 కలర్ అమ్మంది. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. మధ్యాహ్నం నిద్రపోయేతా ఒక అర్ధగంట గంట ఆట ఆడిది. 2 రోజుల నుంచి నిద్రలే. అవును పోయి ఎక్కించుకొని వస్తే మళ్ళీ ఏమన్నా గ్యాప్ దొరికితే నిద్రపోవాలా. 3 కాకముందే మేడం ఉండే లొకేషన్కి అయితే వచ్చేసిన. ఏమ కోసం అయితే నేను వచ్చిన. మా మేడం వచ్చే దావులోనే ఫోన్ కొట్టింది ఏడున్నామని. మేడం తీసుకురాని పోతున్నా మేడం, ఇంకో చిన్న మేడం అని చెప్పిన. అవునా సరే పోయినావా లేదంటే వస్తున్నారా అనింది. ఇంకా లే మేడం పోతున్నా దావులో ఉండని చెప్పిన. ఆమె కూడా బయటకు వచ్చేసినట్టుంది. ఆమె కూడా బయట తిరుగుతుంది, కాకపోతే ఇక్కడ పార్కింగ్ లేదు.
అన్ని బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ ముందుకు పోయి పెట్టుకొని రావాలా. ఇంకా ఫోన్ చేస్తే మళ్ళీ రావాలా తిరుక్కొని. మా మేడంకి ఏదైనా పని ఉందేమో ఫోన్ కొట్టింది ఏడున్నావని. ఏం కోసం వచ్చినా అని చెప్పే లోపల పెట్టేసింది. ఈడ కూడా ఫుల్ అయిపోయినాయి బండ్లు. ఈడ పోతుంది బండి. అన్ని బండ్లు ఫుల్ అయిపోయింది. ఈడ ఒక బండి పోయింది. పెట్టేద్దాం. చూద్దాం ఏ టైంకి వస్తుందో. నేనైతే కరెక్ట్గా వచ్చేసిన అని చెప్పిన టైంకి. ఏమైనా ఇంటికాడికి తీసుకొని పోతానే మా మేడంకి ఏం పని ఉందో ఏమో. మా మేడం పొద్దున్నే ఆమెకి ఏదో పని ఉందని వెళ్ళిపోయింది బండి వేసుకొని. కానీ ఇప్పుడు నా అవసరం ఏమొచ్చిందో ఫోన్ కొట్టేది. ఆమెనేమో ఇంటికాడ ఇచ్చిపెట్టేసిన. ఇప్పుడు మా మేడం రెడీగా ఉన్నది, లొకేషన్ పెట్టింది నాకు. ఆ మాటలు నేను 3కే వస్తానని చెప్పింటే నేను ఆడ నిలబడుకుని ఉంటే మధ్యాహ్నం అన్నం కూడా లేకుండా పొద్దున టిఫిన్ లేకుండా సినిమా కనిపించింది నాకు. ఇప్పుడు టైం 4 అయింది. మళ్ళీ మా మేడం అయితే లొకేషన్ అయితే పెట్టింది. ఆ లొకేషన్కి పోవాలంట. మేడం అయితే ఎక్స్ట్రా మాల్కి అయితే పోయింది దీంట్లోకి. ఎందుకంటే నా రూమ్లో టీవీ చెడిపోయింది. అది చెప్పిందా నేను. అది చెప్పిన వితిన్ సెకండ్లో ఇప్పుడు మా మేడము రిపేర్ షాప్ అతనికి చెప్పింది ఆల్రెడీ. అతనికి చెప్తే ఆల్రెడీ దాన్ని రిపేర్ చేసినాం కదమ్మా, అది ఇంక రిపేర్ కాదని చెప్పినాడేమో. అందుకు మా మేడం అయితే టీవీ కోసం ఏమో వచ్చినట్టుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే దొరుకుతాయి. మేడం అయితే లోపల పోయింది. నేను కార్లోనే కూర్చోండా. ఎవరికో ఫోన్ చేసింది ఇక్కడ పనిచేసే వాళ్ళకి. నా రూమ్లోకి వచ్చి కొలతలు అయితే తీసుకుంది ఎంత టీవీ పడుతుందని. ప్రస్తుతానికి నా రూమ్లో ఉండేది 34 ఇంచులు. అది చెప్పిన 34 ఇంచులు మేడం ఉండేదని. మళ్ళీ ఆమె పని మనిషి మా మేడం ఇద్దరు వచ్చి ఎంత పొడుగుంది అంటే గోడ ఎంత పొడుగుందని చూసుకొని కొలతలు తీసుకున్నారు. అంటే రాసుకునింది మా మేడము. చూద్దాం టీవీ ఏమన్నా తెస్తుందేమో నాకు తెలిసి. ఈ పక్కన బండి ఒకటి ఉన్నది, భలే ఉన్నది. చూసినారా బండి? పాత మోడలు. దీని ఫోక్స్ పుల్లలు ఉన్నది. దీనికి అంబాజెట్టర్ ఉన్నట్టు ఉన్నది. అది ఇది హోమ్ సెంటరు ఆ పక్కది. మొన్న మేము వచ్చినాం కదా, నేను తోఫిక్ భాయ్. అది నేనైతే ఇక్కడ పార్కింగ్ చేసిన. మేడం ఏమో లోపలికి పోయింది. సెల్లులు గిల్లులు అన్నీ ఉంటాయి ఎక్స్ట్రా. ఖచ్చితంగా మా మేడం అయితే టీవీ అయితే తీసుకొస్తుంది ఈరోజు. రూమ్లో కొత్త టీవీ వస్తుంది అనుకుంటున్నా నేను, అదే అని. చూద్దాం ఏమవుతుందో. పొద్దున్న నుంచి తిరిగి 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 ఇప్పుడు వచ్చినాము. టైం అయితే 6:30. పొద్దున టిఫిన్ తినకుండా పోయినా. మధ్యాహ్నం ఆమె నిలబెట్టింటే అంతే గోయింది అయిపోయిండు. మేడం అయితే టీవీ అయితే ఆర్డర్ ఇచ్చింది. శనివారం వస్తుంది. ఈ టీవీ ఏంటంటే ఆగిపోతుంది, ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా, అదే కొద్దిసేపటికి ఆఫ్ అయిపోతుంది, ఇంకొద్దిసేపటికి ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. సో అందుకోసము చెప్పింది నేను. మేడం అయితే ఆర్డర్ ఇచ్చేసింది. తోఫిక్ రూమ్లో ఉంది కదా టీవీ, అంతది నీ రూమ్లో పట్టదు, ఎందుకంటే ప్లేస్ లేదు, చిన్న ప్లేస్ కాబట్టి నీకు చిన్న టీవీనే ఆర్డర్ పెట్టినాను. అదే పనిగా పాపం చాలా అంగళ్ళు తిరిగి తిరిగి ఆర్డర్ పెట్టింది మేడము. శనివారం వస్తుందంట. సో అది ఈరోజుతో ఇంతటితో డ్యూటీలు అయిపోయినాయి. ఇంకా పోయి నీళ్ళు తెచ్చుకోవాలా. నీళ్ళు తెచ్చుకొని తినేదానికి ఏమైనా చేసుకుంటా. కుబూసులు తెచ్చుకుంటా. తర్వాత ఈరోజు పూలు తెచ్చుకున్నా కాబట్టి పూలు చేసుకుంటా. ఇది పూలు అయితే చేసుకున్నా. ఈ పూల్లోకి ఒక కుబూస్ అయితే కాల్చుకున్నా. ఇంకా వస్తా కూల్ డ్రింక్ కూడా తెచ్చుకున్నా. వాటర్ క్యాన్లు కూడా తెచ్చుకునేసిన 3 క్యాన్లు. ఇంక ఈ కుబూస్ అంతా తిన్నానంటే కడుపు ఫుల్ అయిపోతుంది. పెద్ద కుబూసులే తెచ్చుకున్నా, ఎందుకంటే మళ్ళీ రేపటికి మొన్నటికి కూడా ఉంటాయని. దాంట్లో 5 వస్తాయి. 5 కుబూసులు మనకి ఒక 3 రోజులు 4 రోజులు వస్తాయి. బాగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసిన. మార్కెట్ నుంచి తెచ్చుకునే పచ్చిమిరపకాయలు. బాగుంది, కారం కారంగా ఉంది. అయితే ఇది మామూలుగా స్వీట్ ఉంటుంది, తీయగా ఉంటుంది అలసందలు. నేను అన్నీ వేసే లోపల కారం ఎక్కుతుంది. సో చూసినారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.